గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాసులు. థ్యాంక్స్ టు ఆల్ ఫర్ వాచింగ్ మై ప్రీవియస్ వీడియోస్. ఇన్ ప్రీవియస్ క్లాస్ we learned about ఫండమెంటల్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇంతకుముందు వీడియోలో మనము త్రికోణమితికి సంబంధించిన ఫండమెంటల్స్ నేర్చుకున్నామంట, అంటే సూత్రాలు మాత్రమే నేర్చుకున్నాము. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఫర్ ట్రిగ్నామెట్రీ అనమాట. అంటే త్రికోణమితికి సంబంధించిన లెక్కల్ని ఈరోజు చేద్దామండి బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. అన్నిటికి కూడా దాదాపుగా షార్ట్ కట్ మెథడ్లో సాల్వ్ చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం అనమాట. ముందుగా చూడండి, ఇక్కడ sin 18 degrees by cos 72 degrees అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ 1, సెకండ్ వన్ ఈజ్ 0, థర్డ్ వన్ ఈజ్ 1/2, ఫోర్త్ వన్ ఇన్ఫినిటీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రెండు కోణాల మొత్తం సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్స్ టు 9 degrees అనమాట. మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 9 degrees వచ్చింది అనుకోండి, దానికి ఆన్సర్ వచ్చేసి 1 వస్తుంది అనమాట. ఇది బాగా నామ్ పెట్టుకోండి, షార్ట్ కట్. θ1 + θ2 = 9 degrees. దెన్ వీ గాట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. మరి ఏ విధంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ sin 18 by cos 72 కదా, ఈ రెండు కలిపితే 90 వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఆన్సర్ 1 వస్తుంది. కానీ మీకు చేసి చూపిస్తా, ప్రూవ్ కూడా చేసి చూపిస్తా. డైరెక్ట్ చెప్పేసి 1 అని, కానీ చేసి చూపిస్తా ఈ విధంగా. అంటే sin 18 degrees by cos 72 degrees = sin 18 అట్లనే పెట్టుకుంటా. ఈ cos 72కి ఏమని రాసుకోవచ్చు మనము, కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకున్నామంటే cos 90 - 18 చెప్పి రాయచ్చు కదా. నెక్స్ట్ దీన్నే sin 18 by ఇది అవుతుంది, అప్పుడు sin 18 అవుతుంది. ఇది కూడా cos 90 - θ = sin θ, కాబట్టి sin 18 అని చెప్పి రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ చేసుకొని 1 చేయొచ్చు అనమాట. ఇదంతా ఏం అవసరం లేకుండా జస్ట్ θ1 + θ2 = 90 degrees. దెన్ వీ గాట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. 1 అని చెప్పేయచ్చు అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఇది మొత్తం ఇది బాగా నామిట్టే వీటిపైన చాలా లెక్కలు వస్తుంటాయి. ఇంకో ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సీకెండ్ స్క్వేర్ 90 degrees మైనస్ కాట్ స్క్వేర్ 71 degrees ఉంది. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే మనకు 19 + 71 ఎంత వస్తుంది, 90 వస్తుంది, 90 వస్తుంది అంతే కదా. 90 degrees + 71 degrees = 9 degrees. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ చెప్పేసి మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే చూద్దాం. మళ్ళీ సీకెండ్ స్క్వేర్ 90 degrees అట్లే రాసుకుంటా. కాట్ స్క్వేర్ 71 అంటే ఏమని రాస్తా, కాట్ స్క్వేర్ 90 - 19 రాస్తా. అప్పుడు ఏమవుతుంది, ఇది సీకెండ్ స్క్వేర్ 19 degrees మైనస్ ఇది ఏమని రాసుకోవచ్చు మనము, కాట్ 90 - θ = tan θ. సో tan స్క్వేర్ 90 degrees. you know secant square theta minus tan square theta equals to 1. సో ఆన్సర్ ఈజ్ 1 అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు, 1 అని చెప్పొచ్చు అనమాట. ఇట్లయినా మీకు ఇది అవసరం లే అనమాట. మనకు ఇక్కడ వితిన్ 1 మీటర్లో కాబట్టి ఐడియా పెట్టుకుంటే అయిపోయినమాట. 2 యాంగిల్స్ని సమ్ చేస్తే ఖచ్చితంగా 90 వచ్చిందంటే మనకు ఆన్సర్ కూడా ఏమవుతుంది, 1 వస్తుంది అనమాట మనకు. అది నా పెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి, tan 1 tan 2 ఎక్సెట్రా tan 3 ఎక్సెట్రా ఎక్కడి వరకు ఉంది, tan 89 వరకు ఇచ్చినాడు, ఈక్వల్ డాష్ ఇచ్చినాడు. కింద ఆప్షన్ 0 1 cot θ ఇన్ఫినిటీ అన్నాడు. మరి అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు ఎట్లా రాసుకోవాలి, 90 కాంబినేషన్ ఇచ్చినట్టు రాసుకోవాలి. అంటే ఏం రాస్తాను నేను ఇప్పుడు, tan 1 ఇక్కడనే రాసుకుంటా. తర్వాత దీనికి 90 రావాలంటే ఏం రాసుకుంటా, tan 89 రాసుకుంటా. నెక్స్ట్ ఆ తర్వాత tan 2 ఇంటూ ఏం రాయచ్చు, tan 88 రాయచ్చు. ఇట్లనే మొత్తం అంతా రాసుకుంటూ వెళ్తే లాస్ట్కి సింగిల్గా tan 45 మాత్రం సింగిల్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇవి రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది, 90 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్
1 అనమాట. కాబట్టి ఏం రాయొచ్చు మనం 1 అని రాయొచ్చు. మీకు ప్రూఫ్ కావాలంటే ఇక్కడ సింపుల్గా tan 1 అట్లే పెట్టుకోండి. tan 8 అంటే ఏమైనా రాసుకోవచ్చు, tan 90 - 1 అని చెప్పి రాసుకోవచ్చు. tan 90 - 1 ఈక్వల్స్ టు cot 1. tan 1 ఇంటూ cot 1 ప్రోడక్ట్ ఆఫ్ 2 రెసిప్రోకల్స్ ఈక్వల్స్ టు 1 అనమాట. అంటే 2 విలోమాల లబ్ధం అవుతుంది మనకు 1 వస్తుంది. కాబట్టి 1 అని రాస్తాను, డైరెక్ట్ రాసేస్తాను ఇక్కడ. 1 ఇంటూ 1 ఇంటూ ఎక్సెట్రా ఇంటూ tan 45 మీన్స్ 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత ఆన్సర్ 1 వచ్చేస్తుంది. ఓకే, మీరు బాగా నామ పెట్టుకోవాల్సింది ఏమంటే θ1 + θ2 ఈక్వల్స్ 90 అయితే మనకు ఖచ్చితంగా ఆన్సరు 1 వచ్చేస్తున్నాడు. సేమ్ నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు చూడండి. ఇప్పుడు కొద్దిగా పెద్దది లెక్క మనకు log tan 1 డిగ్రీ ప్లస్ log tan 2 డిగ్రీ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ log tan 89 డిగ్రీస్ అని చెప్పని ఇచ్చినాడు. మనకి ఫార్ములా లాగ్ సంబంధించినటువంటి సంవర్గమా లాగరికి సంబంధించినటువంటి ఫార్ములా తీసుకున్నామంటే లాగ్ ఏబి ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు మనము లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని రాసుకోవచ్చు. ఇక రివర్స్ ఇచ్చినాడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్స్ టు లాగ్ ఏబి అని చెప్పి రాసుకోవచ్చు. మనం రివర్స్లో రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏముంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ ఎక్సెట్రా అని చెప్పని ఉందాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను మొత్తం అన్నిటికీ ఇంటూ రాస్తాను వీటికి అన్నిటికీ. అంటే లాగ్ tan 1 ఇంటూ tan 2 ఇంటూ tan 3 ఇంటూ ఎక్సెట్రా tan 89. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ tan 1 tan 2 tan 3 ఎక్సెట్రా 81 ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం. ఎంత వస్తుంది మనకు ఇదంతా మొత్తం కలిపితే 1 వస్తుంది. అంటే సో ఏం రాయొచ్చు మనము log 1 డిగ్రీ అనమాట మనకు. log 1. మరి log 1 మీన్స్ 0. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ఏం ఫార్ములా తెలిసి ఉండాలి లాగ్ ఏబి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అనమాట. మనకి ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇచ్చినాడు వాడు. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ ఎక్సెట్రా అనుకుందాం మనం. దీన్ని ఈ రకంగా రాసిన లాగ్ ఏబి రూపంలో రాసిన అంటే లాగ్ అని చెప్పి ఏం రాసిన tan 1 ఇంటూ tan 2 ఇంటూ tan 3 ఇంటూ ఎక్సెట్రా tan 89 అని చెప్పి రాస్తున్నాం అనమాట. ఓకే, ఇది అనమాట. అప్పుడు ఏమైంది మనకు tan 1 tan 2 tan 3 ఎక్సెట్రా tan 89 ఆల్రెడీ ఇక్కడ చేసినాం మనం అటువంటి ప్రాబ్లం. ఈ మొత్తానికి ఏమొస్తుంది 1 వస్తుంది అనమాట. సేమ్ ఎందుకంటే 1 ఇంటూ 89 మళ్ళీ 2 ఇంటూ 88 అదని తీసుకుంటాం అనుకో మనకు 90కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మొత్తానికి 1 వస్తుంది. అంటే log 1 మీన్స్ 0 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకి sin స్క్వేర్ 57 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 33 డిగ్రీస్ ఈక్వల్స్ టు డాష్ అని ఇచ్చినాడు. మరి ఇక్కడ 57 ప్లస్ 33 ఈక్వల్స్ టు ఎంత 90. సో డైరెక్ట్ చెప్పేసి ఆన్సర్ కూడా ఏం చెప్పొచ్చు మనము 1 అని చెప్పొచ్చు. కానీ మనకు డౌట్ వచ్చింది అనుకోండి, క్లారిఫై కావాలి మనకు అంటే sin స్క్వేర్ అట్లే 57 అట్లే పెట్టుకుందాం. sin స్క్వేర్ దీన్ని ఏమన్నా రాస్తా 90 - 57 అని చెప్పి రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత sin స్క్వేర్ 57 డిగ్రీస్ ప్లస్ sin 90 - θ ఈక్వల్స్ టు cos θ. సో cos స్క్వేర్ 57 డిగ్రీస్. ఓకే, ఇక్కడ ఏమైంది ఇది sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ ఏమనుకో 1 కదా. కాబట్టి ఏం రాయచ్చు ఆన్సర్ డైరెక్ట్గా 1 అని చెప్పి రాయచ్చు అనమాట. ఇది మీ లాజిక్ నా పెట్టుకోవాల్సి నేను θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ 90 డిగ్రీస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది 1 వస్తుంది. ఇది ఐడియా పెట్టుకున్నారంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక కొన్ని ప్రాబ్లం చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ అనదర్ టైప్ చూద్దామండి. ఇప్పుడు మనకి ఈ విధంగా రూట్లో కాస్ థీటాలు కానీ సైన్ థీటాలు కానీ ఉన్నప్పుడు అనమాట. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ √1 - cos θ / 1 + cos θ అన్నాడు. దీనికి షార్ట్ కట్ ఏమంటే రూట్లో కాస్ థీటాలు ఉన్నప్పుడు న్యూమరేటర్ని సైన్ థీటాతో డివిజన్ చేసుకోవాలన్నమాట. అదే సైన్ థీటాలు ఉన్నాయనుకోండి న్యూమరేటర్ని ఏం చేయాలి కాస్ థీటాతో డివిజన్ చేసుకోవాలన్నమాట. అంటే రూట్లో కాస్ థీటాలు ఉంటే లవాన్ని సైన్ థీటాచే భాగించాలన్నమాట. అదే రూట్లో సైన్ థీటాలు ఉన్నాయంటే లవాన్ని మాత్రము కాస్ థీటాచే భాగించాలన్నమాట. ఓకే, అంటే సైను కాస్ అనమాట. నెక్స్ట్ కాస్ వచ్చేసి సైన్గా తీసుకోవాలి. మరి ఈ విధంగా చూడండి, ఇది మాత్రం మిగతాది ఏం అవసరం లేదు. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం దీనికి అకాడమిక్ ఇయర్లో అయితే రేషనలైజ్ చేస్తాం అనమాట. ఇక్కడ రేషనలైజ్ ఏం అవసరం లేదు. అక్కడనే ఏం చేస్తాం ఏం అవసరం లేదు. సింపుల్గా ఏముంది ఇక్కడ
1 మైనస్ కాస్ థీటా ఉంది లవము. ఈ న్యూమరేటర్ని ఏం చేయాలి, సైన్తో డివిజిబుల్ చేయాలి. ఓకే, మరి ఏమొస్తుంది ఇప్పుడు 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. డివైడ్ చేసిన సైన్తో రెండింటిని డివైడ్ చేసిన 1 బై సైన్ థీటా, మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ రాసిన, కాస్ థీటా బై సైన్ థీటా వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది 1 బై సైన్ థీటా మీన్స్ కొసెకెంట్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా మీన్స్ కాట్ థీటా. అయిపోయింది ఆన్సర్. ఇది థర్డ్ ఆప్షన్. ఓకే, రూట్లో కాస్ థీటాలు ఉన్నప్పుడు సైన్ థీటాతో లవాన్ని భాగించాలి, సైన్ థీటాలు ఉంటే లవాన్ని కాస్ థీటా భాగించాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి అంతే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీనిపైన బేస్ చేసుకొని ఇంకొకటి పెద్దది రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అని ఇచ్చినాడు. ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఆప్షన్స్ 2 సీకెంట్ థీటా, సెకండ్ వన్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, థర్డ్ వన్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా, ఫోర్త్ వన్ 2 టాన్ థీటా అన్నాడు అనమాట. మరి ఏదో ఏం చేయొచ్చు, సింపుల్. ఏం చేయాలి, దీన్ని మాత్రం తీసుకోవాలి మనం. అంటే 1 ప్లస్ సైన్ థీటా బై ఏం చేయాలి, కాస్ట్తో భాగించాలి. సో ఇటు సైన్లో ఉన్నాయి కాబట్టి కాస్ట్తో భాగిస్తాం. మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్ వేస్తాం. నెక్స్ట్ 1 మైనస్ సైన్ థీటా ఉంది ఇక్కడ, 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఏమొచ్చింది 2 1 బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 2 ఇంటూ 1 బై కాస్ థీటా మీన్స్ సీకెంట్ థీటా. సో ఆన్సర్ ఈజ్ 2 సీకెంట్ థీటా. విచ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఎంత పెద్దగా ఉండే ప్రాబ్లమ్ని చక్కని చిన్నగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ కాట్ థీటా ఈక్వల్స్ టు బి బై ఏ ఇంప్లైస్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా బై ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్స్ టు డాష్ ఇస్తాడు. మనం ఎట్లా చేస్తాం, మామూలుగా మనం ఏం చేస్తామంటే దీనికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని థీటా అనుకొని కాట్ బి బై ఏ మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని చెప్పని ఇక్కడ బి వేసుకొని ఇక్కడ ఏ వేసుకొని తర్వాత దీన్ని డయాగ్నల్ని మనకు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసుకొని సైన్ థీటాని కాస్ థీటాని ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. లెంత్గా వస్తుంది, అదంతా ఏమవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తానంటే చూడండి, ఏమి ఇచ్చినాడు, కాట్ థీటా ఈక్వల్స్ టు బి బై ఏ అన్నాడు. సో కాట్ థీటా మీన్స్ కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్స్ టు బి బై ఏ. హియర్ కాస్ థీటా మీన్స్ బి, సైన్ థీటా మీన్స్ ఏ అనమాట. అట్లా తీసుకోవాలి అంతే మనం. కాస్ థీటా అంటే బి అని, సైన్ థీటా అంటే ఏ అని తీసుకోవాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి దాంట్లో మనం. ఇన్స్టెడ్ ఆఫ్ సైన్ థీటా సబ్స్టిట్యూట్ ఏ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ థీటా సబ్స్టిట్యూట్ బి. సో ఆన్సర్ చూడండి, ఇప్పుడు చెక్ చేస్తే మనకు ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా బై ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏ అట్లే రాస్తాం. సైన్ థీటా మీన్స్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి అట్లా రాసుకుంటాం. తర్వాత కాస్ థీటా మీన్స్ బి ఇంటూ బి, సేమ్ అట్లే ఇంకా ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి. నెక్స్ట్ 9th వన్ అబ్జర్వ్ చేసినామంటే ఒకసారి కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ, కాస్ 3 డిగ్రీ ఎక్సెట్రా కాస్ 100 degrees అని చెప్పి ఇచ్చినాడు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఈజ్ 1, సెకండ్ వన్ ఈజ్ 0, థర్డ్ వన్ ఈజ్ 1/2, ఫోర్త్ వన్ ఈజ్ -1. ఇక్కడ మనకు కాస్ 1, 2, 3, 4 వాల్యూస్ మనకు తెలియవు. ఏవి తెలుసు, ఓన్లీ కాస్ 0, కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90 తెలుసు. కానీ కాస్ 0కి నాకు మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ తెలిసిన వాటిలో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ అన్నిట్లో మనకి ఈ 1, 2, 3, 4లో మనకేం తెలియదు. ఓన్లీ తెలిసినవి కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90. కానీ అబ్జర్వ్ చేసినామంటే ఈ మధ్యలో ఇక్కడ మనకు కాస్ 90 వస్తుంది. సో కాస్ 90 వాల్యూ ఇస్ 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇవేవి వాల్యూస్ తెలియవు. కాస్ 90 వాల్యూ తెలుసు అనుకుందాం అంతే. అంటే మిగతా 30, 45, 60 కూడా తెలుసు, కానీ మనకు అవసరం లేదు అవి.
ఎందుకంటే కాస్ 90 వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది మనకు 0 వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లస్ బి సూత్రాల పైన అంటే సైన్ ఏ ప్లస్ బి కానీ కాస్ ఏ ప్లస్ బి కానీ ట్యాన్ ఏ ప్లస్ బి కానీ ఆ సూత్రాల పైన ప్రాబ్లం చూద్దాం. అంటే వీటికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు కానీ కొద్దిగా లాజిక్ ఉంటుందన్నమాట. పెద్దగా లెంతీ కాకుండా అట్లా చిన్నగా చేసినట్టు లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏమైనా మనం అబ్జర్వ్ చేసి చేసినామంటే చాలా ఈజీగా చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ చూడండి ప్రాబ్లం, tan 40 ప్లస్ tan 20 బై cot 45 మైనస్ cot 50 cot 70 అని ఇచ్చినాడు. మన యాక్చువల్గా అయితే ఇక్కడ tan a ప్లస్ tan b అనే చెప్పిన ఐడియా వస్తుంది. తర్వాత కింద ఏమి ఉండాలి మనకు 1 మైనస్ tan a tan b ఉండాలి. కానీ 1 మైనస్ tan a tan bకి బదులు వాడు ఏం చేసినాడు, చేంజ్ చేసి ఇచ్చినాడు అనమాట. అంటే సేమ్ ఇట్లే రాస్తాను నేను ఇప్పుడు దీనికి, tan 40 ప్లస్ tan 20 అట్లే రాసుకుంటా బై cot 45 మీన్స్ 1. నెక్స్ట్ మైనస్ cot 50 అంటే మనం ఏమని రాసుకోవచ్చు 90 మైనస్ 40 రాయచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత cot 70 అంటే 90 మైనస్ 20 రాసుకోవచ్చు మనం. ఓకేనా, ఏమి నెక్స్ట్ tan 40 అట్లే రాస్తా ప్లస్ tan 20 బై 1 మైనస్ cot 90 మైనస్ థీటా అంటే tan 40. నెక్స్ట్ cot 90 మైనస్ థీటా అంటే tan థీటా అంటే ఏం రాయచ్చు మళ్ళీ tan 20 రాసుకోవచ్చు. అంటే మొత్తం టోటల్గా మనకి ఇక్కడ ఏముంది, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో tan a ప్లస్ b మనకు అంటే అప్పుడు ఏమవుతుంది tan 40 ప్లస్ 20 మీన్స్ tan 60. tan 60 మీన్స్ √3. ఓకే, ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ tan a ప్లస్ tan b అని చెప్పని తెలుసు, కానీ కింద చూస్తే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఏం చేసినాడు, చేంజ్ చేసి ఇచ్చినాడు. చేంజ్ చేసినప్పుడు దాన్ని డైరెక్ట్ రాదు. అంటే మీకు అర్థం కావాలని చెప్పి నేను లెంత్గా రాసిన. ఇక్కడ మీరు యాక్చువల్గా అయితే అబ్జర్వ్ చేసినారంటే వెంటనే రాసుకోవచ్చు. ఇది 1 మైనస్ అని చెప్పి cot 50 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది tan 40 అవుతుంది. ఇది cot 70 ఉంది కాబట్టి tan 20 అవుతుంది అని చెప్పని రాసుకున్నాను అనుకోండి, చక్కని చేసేయచ్చాను. ఇది ఇంత లెంత్ కూడా అవసరం లేదనమాట, వెంటనే చేసేయచ్చు. నెక్స్ట్ ఇది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లము secant 45 ప్లస్ థీటా మైనస్ cosecant 45 మైనస్ థీటా అన్నాడు. మనకి ఎంతసేపు ఉన్నా సైను కాస్లో ఉన్నాయి, సైన్ ఏ ప్లస్ బి కానీ కాస్ ఏ మైనస్ బి కానీ ఉన్నాయి, కానీ సీకెంట్ కొసికెంట్లో లేవు. మరి ఎట్లా అంటే వాటిని మార్చుకోవాలి మనము. అంటే secant 45 ప్లస్ థీటా అంటే ఏం రాస్తా 1 బై కాస్ 45 ప్లస్ థీటా అని చెప్పి రాసుకుంటా మైనస్ నెక్స్ట్ 1 బై ఏం రాస్తా సైన్ 45 మైనస్ థీటా. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ మనకు ఏమని రాయచ్చు మనము 1 బై ఇదేమిది కాస్ ఏ ప్లస్ బి కదా, అంటే ఏమని రాస్తా కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి. నెక్స్ట్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ మొత్తం కలిపి ఇంత పెద్ద వచ్చేసింది. తర్వాత మళ్ళా మధ్యలో మైనస్ ఉంది, మైనస్ వేస్తా, మైనస్ వేసుకొని మళ్ళా 1 బై సైన్ 45 మైనస్ థీటా అన్నాడు. అంటే సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా, ఫస్ట్ ఏం చేసినాడండి 1 బై కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రాసుకున్నాం. తర్వాత మైనస్ మళ్ళీ 1 బై సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ ఇక మళ్ళీ మీరు పొరపాటున వెంటనే ఎల్సిఎం తీసుకోరాదు, మనం చేసే పొరపాటు అదే అనమాట. కానీ ఇక్కడే సింప్లిఫై చేసుకుందాం మనం. 1 బై కాస్ 45 మీన్స్ 1 బై √2 ఇంటూ కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ మైనస్ సైన్ 45 మీన్స్ 1 బై √2 సైన్ థీటా, మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ వేస్తాం. నెక్స్ట్ 1 బై సైన్ 45 మీన్స్ 1 బై √2 కాస్ థీటా మైనస్ మళ్ళా కాస్ 45 మీన్స్ 1 బై √2 జస్ట్
1/2 ఇది sin 45 అంటే 1/2 రాసిన, కాస్ట్ అంటే కాస్ట్ అట్లే రాసిన. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ కాబట్టి మైనస్ రాస్తా. cos 45 మీన్స్ 1/2 sin θ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అట్లే సింప్లిఫై చేసుకుంటూ పోరాదు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినామంటే ఈ రెండు 2 టర్మ్స్ ఒకటే మనకు ఇక్కడ 1/√2 cos θ మైనస్ 1/2 sin θ. ఇప్పుడు అబ్జర్వ్ చేసినామంటే 1/√2 cos θ మైనస్ 1/2 sin θ. ఇవి రెండు కూడా ఒకటే ఉన్నాయి, మనకి భిన్నాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఏదో పెద్దగా ఉందని చెప్పని. కానీ అబ్జర్వ్ చేసినామంటే ఇది ఒకటే ఇది ఒకటే కాబట్టి ఏం చేయొచ్చు మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు 1 - 1 అంటే 0 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ 0 ఇదన్నమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే సీకెండ్ ఇచ్చినాడు, దాన్ని కాస్ట్లో రాసుకున్నాం 1/, అని చెప్పని. మళ్ళీ అట్లనే మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ మనకి పెద్దగా 2 టర్మ్స్ వచ్చినాయి. ఆ పెద్దగా వచ్చినటువంటి 2 టర్మ్స్ మనం అబ్జర్వ్ చేసినామంటే సేమ్ టర్మ్స్ అని చెప్పి అర్థమవుతుంది. దాని నుంచి మనం ఏం రాయించిగా 0 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ sin A cos B ప్లస్ cos A sin B రూపంలో ఉంది. కానీ ఇక్కడ ఏం చేసినాడు, మనకి డిగ్రీస్ ఇచ్చినాడు, మీట్స్ ఇచ్చినాడు. sin 48 degrees 24 minutes, cos 11 degrees cos 36 degrees అన్నాడు. మళ్ళీ cos 48 degrees 24 minutes, sin 11 degrees 36 degrees. డైరెక్ట్గానే ఉంది ప్రాబ్లం. sin A cos B ప్లస్ cos A sin B ఉంది అంటే ఏం రాయొచ్చు మనము sin A ప్లస్ B అని చెప్పి రాసుకోవచ్చు అంతే కదా. sin A ప్లస్ B, A ప్లస్ B అంటే 48 degrees 24 minutes ప్లస్ 11 degrees 36 minutes. మరి వీటిని మనం ప్లస్ చేసుకున్నామంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేస్తా 48 degrees 24 minutes 11 degrees 36 minutes 24 ప్లస్ 36 మనకి ఏమొస్తుంది 60 వస్తుంది. 60 minutes ఈక్వల్స్ టు 1 degree మనకు 60 minutes ఈక్వల్స్ టు 1 degree. ఇక్కడ ఆల్రెడీ ఏముంది ఇక్కడ 48 ప్లస్ 11 అంటే ఎంత మనకు 59. ఇది అంటే 59 degrees ప్లస్ ఇది 1 degree ఈక్వల్స్ ఎంత 60 degrees. సో ఈ మొత్తం అది ఏం చెప్పొచ్చు మనము sin 60 degrees అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇవి రెండింటిని ప్లస్ చేస్తే మనకు ఓన్లీ మీట్స్ తీసుకున్నామంటే 60 minutes వస్తుంది. 60 minutes ఈక్వల్స్ టు 1 degree అని చెప్పని మనకు ఐడియా ఉండాలి. తర్వాత ఈ రెండింటిని 48 ప్లస్ 11 తీసుకుంటే 59 వస్తుంది అంటే 59 degrees ప్లస్ 1 degree ఈక్వల్స్ టు 60 degrees. సో sin 60 degrees. sin 60 means √3/2. సో ఆన్సర్ ఈజ్ 3rd ఆప్షన్ √3/2 అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్ అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ cos 45 మైనస్ θ మైనస్ sin 45 ప్లస్ θ అన్నాడు. డైరెక్ట్ ఉంది, డైరెక్ట్ రాసుకుందాం మనం. అంటే cos 45 మైనస్ θ అంటే cos A మైనస్ B అంటే cos A cos B ప్లస్ sin A sin B. ఓకే, తర్వాత మైనస్ నెక్స్ట్ sin A ప్లస్ B అన్నాడు అంటే ఏం రాస్తా sin A cos B ప్లస్ cos A sin B రాస్తాం. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా, గుర్తులు మారుతాయి మనకు. ఇక్కడ వెంటనే సింప్లిఫై చేసుకుందాం మనం. ఇప్పుడు cos 45 మీన్స్ 1/√2 cos θ ప్లస్ sin 45 మీన్స్ 1/√2 sin θ. నెక్స్ట్ ఇది మైనస్ కదా, మైనస్ వేస్తే డైరెక్ట్గా sin 45 మీన్స్ 1/√2 cos θ. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, నెక్స్ట్ మళ్ళా 1/√2 sin θ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే 1/√2 cos θ, ఇక్కడ మైనస్ 1/√2 cos θ, ఇవి రెండు క్యాన్సల్. తర్వాత మళ్ళీ 1/√2 sin θ మైనస్ 1/√2 sin θ, ఇవి రెండు క్యాన్సల్. సో ఆన్సర్ ఈజ్ 0. ఎన్నోది 4th ఆప్షన్ మనకు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మనకు అన్నీ కూడా A ప్లస్ B A మైనస్ B ఫార్ములా రూపంలోనే ఉంటాయి. కానీ కొద్దిగా లాజిక్ ఆలోచించాల్సింది. మీకు ఇంకా అర్థం కావాలని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేసినారనుకోండి, ఎందుకంటే అందరూ కూడా మ్యాథ్స్ మైనస్పై ఉంటాం కాబట్టి ఈజీగా అబ్జర్వ్ చేయగలరు, ఇంకా తక్కువ టైంలో చేయగలరు మీరు కూడా. ఓకే, x ఈక్వల్ టు A cosecant θ y ఈక్వల్ టు A cot θ ఇంప్లైస్ x² మైనస్ y². అంటే ఇక్కడ మనకి ఇవి ఇంకో రకం టైప్ అనమాట. ఇవి ఎలిమినేషన్ ఆఫ్ టీటా అంటాం అనమాట. అంటే టీటాను తొలగించే పద్ధతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ఆన్సర్లో టీటాలు కనిపించవు అనమాట. చూడ ఇక్కడ రేషియోకి సంబంధించినవన్నీ కనిపించవు, ట్రిగ్నామెట్రిక్ రేషియో సంబంధించినవన్నీ కూడా అవి ఉండవు అనమాట. దాన్నే ఎలిమినేషన్ ఆఫ్ టీటా అని చెప్పంటాం అనమాట. టీటాని తొలగించే విధానం అంటారు. మరి వీటిని ఏ విధంగా చేస్తామంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ
ఇచ్చిన రేషియోస్ను బట్టి వాటి ప్రకారంగా మనము ఏవైనా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫార్ములా మనకు అప్లికేషన్లో ఉంటుందన్నమాట. అంటే అప్లై చేసుకోవచ్చు మనం. అంటే సభ ఇప్పుడు ఇక కొసికెంట్ కాట్ ఉంది. కొసికెంట్ కాట్ సంబంధించినది ఏది ఉంది మనకు? కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. దానికే సంబంధించిందే ఉంటుందన్నమాట. మరి చూద్దాం ఆధారంగా అబ్జర్వ్ చేసి. ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అన్నాడు కదా, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అన్నీ ఇచ్చినాడు. కాబట్టి వెంటనే ఏం చేస్తాను నేను? దీనికి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాను అనమాట. అంటే ఇరువైపులా వర్గం చేస్తాను. అంటే ఏం రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కొసికెంట్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ అట్లనే వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకే, మనకి ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కావాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ వై స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు రెండింటిలో కామన్ ఏముంది? ఏ స్క్వేర్ కామన్. ఏ స్క్వేర్ కామన్ తీసినానంటే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఏ స్క్వేరు. దీంతో మొత్తం ఎంత? 1 కదా, ఇంటూ 1. సో ఆన్సర్ ఈజ్ ఏ స్క్వేర్. అందుకే చెప్పింది నేను, ఇది ఎలిమినేషన్ ఆఫ్ టీటాకి సంబంధించినట్టు కాబట్టి ఖచ్చితంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ గ్యారెంటీగా దీంట్లో అప్లికబుల్గా ఉంటాయన్నమాట. అంటే త్రికోణమితీయ సర్వ సమీకరణాల్లో ఉన్నటువంటి సూత్రాలు వీటిలో అప్లికబుల్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ రెండింటిని చూసినాం కాబట్టి కొసికెంట్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా తీసుకున్నాం మనం. నెక్స్ట్ మళ్ళీ చూస్తే ఇక్కడ ఏది? ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా వై ఈక్వల్ టు బి సీకెంట్ టీటా అన్నాడు. నెక్స్ట్ వాడు ఈక్వేషన్ ఇవ్వలే, కింద ఇచ్చినాడు ఈక్వేషన్. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం రాసుకోవాలి. ఇప్పుడు కాస్ టీటా సీకెంట్ టీటాకి సంబంధించిన దాంట్లో అయితే లేదు, కానీ కాస్ టీటా సీకెంట్ టీటాలు ఎట్లున్నాయి? ఇక్కడ రెసిప్రోకల్స్ అని చెప్పి తెలుసు. కాబట్టి వాటికి ఖచ్చితంగా మనం ఇంటూ చేద్దాం, ఎందుకంటే అన్నింటిలో ఇంటూ ఉంది కదా. ఎక్స్వైకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి రెండింటి ఇంటూ చేస్తాను నేను. అంటే ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ మీన్స్ ఏ కాస్ టీటా ఇంటూ వై మీన్స్ బి సెకండ్ టీటా. ఓకే, ఇప్పుడు ఏ కాస్ టీటా ఇంటూ బి ఇంటూ సెకండ్ టీటా మీన్స్ 1 బై కాస్ టీటా. కాస్ టీటా క్యాన్సల్ ఈక్వల్స్ టు ఏబి. ఎక్స్వై ఈక్వల్స్ టు ఏబి ఉంది. మరి ఉందా ఇక్కడ? ఎక్స్వై ఈక్వల్స్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది, లేదు ఎక్స్వై ఈక్వల్స్ నన్ను అని చెప్తామా? రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేసినాడు? మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అన్నాడు. ఇదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే. మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ వచ్చేస్తుంది. ఈ రెండింటికి హోల్ స్క్వేర్ చేసుకుంటే మనం. కాబట్టి ఏం చెప్పొచ్చు? థర్డ్ ఆప్షన్ చెప్పొచ్చు. వెంటనే ఏం చేస్తారు? ఫోర్త్ ఆప్షన్ పెట్టేస్తారు. రాంగ్ అనమాట. అబ్జర్వ్ చేయాలి మనం కొద్దిగా. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కొసికెంట్ టీటా వై ఈక్వల్ టు బి కాట్ టీటా ఇంప్లైస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ అంటాడు. మనం చూస్తారు, అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? కొసికెంట్ టీటా కాట్ టీటా అంటే సేమ్ ఇంకా కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 కదా. కాబట్టి దాన్ని అప్లికేట్ చేసుకోవచ్చు మనం. స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, దీనికే స్క్వేరింగ్ ఆన్ బోత్ స్క్వేర్ చేసుకుందాం. ఇంకా అంటే ఏం రాస్తా? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కొసికెంట్ స్క్వేర్ టీటా, తర్వాత వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా తీసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనకి కొసికెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు వై స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను రెండింటిని మైనస్ చేస్తాను. ఇప్పుడు కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు మనకు 1 కదా. దానికి సంబంధించి కొసికెంట్ స్క్వేర్ టీటా మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ టీటా మీన్స్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మనం వాడు ఇక్కడికి ఇవ్వలే, వాడు సింప్లిఫై చేసినాడు మళ్ళీ మనకు. కాబట్టి ఎల్సిఎం తీసుకున్నట్టు ఏమొస్తుంది మనకు? ఏ స్క్వేర్ బి స్క్వేర్. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనం ఏం రాయొచ్చు? బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 అనమాట. తర్వాత మనకు ఓన్లీ ఇది ఇంత మాత్రం అడిగినాడు కాబట్టి దీన్ని ఏం చేస్తాం? ఇటు పంపిద్దాం. బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకేనా? సో ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అనమాట. బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఈ మూడు మనకి ఎలిమినేషన్ ఆఫ్ టీటాకి సంబంధించినట్టు. నెక్స్ట్ మళ్ళీ అనదర్ టైప్. ఇప్పుడు ఇది ఒకటి cos 2 theta ఈక్వల్ టు sin 4 theta. 4 theta ఈజ్ లెస్ దాన్ 90, దెన్ టీటా ఈక్వల్స్ టు డాష్ అన్నాడు.
మనకి ఇక్కడ రెండు కూడా వేరే ఉన్నాయి, కాస్ ఉంది సైన్ ఉంది. మనం అట్లాంటి సందర్భంలో ఏం చేయాలి, ఒకే దాంట్లోకి మార్చుకోవాలి. సైన్ లేకైనా మార్చుకోవచ్చు, కాస్ లేకైనా మార్చుకోవచ్చు. ఏం చేస్తాను ఇప్పుడు, కాస్ 2θ ఈక్వల్స్ టు ఈ సైన్ 4θని ఏం చేస్తానంటే కాస్ 90 మైనస్ 4θ రాసుకుంటాం. అచ్చా, కాస్ 90 మైనస్ 4θ ఈక్వల్స్ టు సైన్ 4θ. కాస్ 90 మైనస్ θ ఈక్వల్ టు సైన్ θ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, కాస్ కాస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2θ ఈక్వల్స్ టు 90 మైనస్ 4θ. నెక్స్ట్ మైనస్ 4θ ఇటువైపు వస్తాయి, 2θ ప్లస్ 4θ ఈక్వల్స్ టు 90. నెక్స్ట్ 2θ ప్లస్ 4θ ఈక్వల్స్ టు 6θ ఈక్వల్స్ టు 90 degrees. నెక్స్ట్ θ ఈక్వల్స్ టు 90/6. 6 1 జా 6 15 జా. సో θ ఈక్వల్స్ టు 15 degrees. విచ్ వన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, రెండు సేమ్గా రాసుకోవాలి. కామన్గా రాసుకున్నామంటే కామన్ రాసుకోవడానికి ఏమొస్తుంది మనకు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేసుకొని రాసుకుంటాం. పూర్వకోణాలు యూజ్ చేసి రాసుకున్నాం. ఇక్కడ రెండింటి కాస్ లేక రాసుకున్నాం, తర్వాత మళ్ళీ సింప్లిఫికేషన్ చేసుకుని వెళ్ళినాం అనమాట. నెక్స్ట్ మనకి సీకెంట్ θ ప్లస్ టాన్ θ ఈక్వల్స్ 3 అయితే కాస్ θ ఈక్వల్ టు డాష్ అని చెప్పని ఇస్తాడు. అంటే మనకు ఈ ప్రాబ్లం వచ్చేసి అకాడమిక్ ఇయర్లో మాదిరి చేసుకుని వెళ్ళినామంటే సీకెంట్ θ ప్లస్ టాన్ θ ఈక్వల్ టు 3 అంటే సీకెంట్ θ మైనస్ టాన్ θ ఈక్వల్ టు 1/3 అవుతుంది. అప్పుడు 2 ఈక్వేషన్స్ వస్తాయి. మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకొని సైన్ θ కనుక్కొని లాస్ట్ కాస్ θ కనుక్కోవాల్సి వస్తుంది మనకు అనమాట. అంటే చాలా లెంతీగా వచ్చేస్తుంది. అవన్నీ ఏమి అవసరం లేకుండా మనకు ఒక లాజిక్ ఉందన్నమాట. డైరెక్ట్గా ఫార్ములా రాసుకున్నామంటే ఏ విధంగా అంటే సీకెంట్ θ ప్లస్ టాన్ θ ఈక్వల్స్ టు కే ఇంప్లైస్ సైన్ θ ఈక్వల్స్ టు k² - 1/k² + 1. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందన్నమాట, కొసెకెంట్ θ ప్లస్ కాట్ θ ఈక్వల్స్ టు కే ఇంప్లైస్ కాస్ θ ఈక్వల్స్ టు k² - 1/k² + 1. ఇవి రెండు బేస్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు రెండు ప్రాబ్లమ్స్ తీసుకున్నాము. ఏమి ఆ రెండు ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమి సీకెంట్ θ ప్లస్ టాన్ θ ఈక్వల్స్ టు కే ఇంప్లైస్ సైన్ θ ఈక్వల్స్ టు k² - 1/k² + 1. నెక్స్ట్ ఇంకోటి కొసెకెంట్ θ ప్లస్ కాట్ θ ఈక్వల్స్ టు కే దెన్ కాస్ θ ఈక్వల్స్ టు k² - 1/k² + 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, సీకెంట్ θ ప్లస్ టాన్ θ ఈక్వల్స్ 3 అన్నాడు. ఇది తర్వాత కానీ మనకి ఇక్కడ సైన్ θ సంబంధించి ఉంది, కానీ ఇక్కడ వాడు ఏం చేసినాడు కాస్ θ అన్నాడు. అంటే ఫస్ట్ వి ఫైండ్ ది సైన్ θ వాల్యూ, ఆఫ్టర్ దట్ ఫైండ్ కాస్ θ అనమాట. కాబట్టి ఏం చేస్తాను నేను సైన్ θ వాల్యూ తీసుకుంటా. ఇక్కడ k ఈక్వల్స్ టు మనకు 3 అని అర్థం కదా. కాబట్టి సైన్ θ ఈక్వల్స్ టు ఏమి k² - 1/k² + 1 కదా. అంటే ఏం రాస్తా 3² - 1/3² + 1 అంటే 9 - 1 8 9 + 1 10 2 4 జా 2 5 జా ఎంత 4/5. దిస్ ఈజ్ సైన్ θ ఈక్వల్స్ టు 4/5. బట్ వీ వాంట్ కాస్ θ అనమాట. మనకు కాస్ θ కావాలి. కాబట్టి కాస్ θ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు మనము, √1 - 4/5 హోల్ స్క్వేర్ ఇట్లా అని రాసుకోవచ్చు. లేకపోతే ట్రయాంగిల్ వేసుకుంటే కూడా మనకు కాంబినేషన్ 4 5 అంటే ఏమొస్తుంది, ఇది θ అనుకుంటే మనకు సైన్ θ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది ఆటోమేటిక్గా 3 వస్తుంది. డైరెక్ట్ చెప్పొచ్చు మనం కాస్ θ ఈక్వల్స్ ఏమని చెప్పొచ్చు 3/5 అని చెప్పొచ్చు. అంతే కదా, ఆసన్న భుజం బై కర్ణం అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మనకి కాంబినేషన్ ఇది కాకున్నట్లా ఈ రకం కూడా మనం చేయొచ్చు అనమాట. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ కాస్ θ ఈక్వల్స్ √1 - sin² అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ √1 - 16/25 ఈక్వల్స్ టు LCM 25 తర్వాత 25 - 16 ఈక్వల్స్ టు √9/25 ఈక్వల్స్ టు 3/5. సో కాస్ θ ఈక్వల్స్ టు 3/5. ఇది బెస్ట్ ఆప్షన్. మనం సింపుల్ చేసుకోవచ్చు, ఇది ఐడియా ఉండాలి మనకు అనమాట. ఓకే, నెక్స్ట్ కొసెకెంట్ θ ప్లస్ కాట్ θ ఈక్వల్ టు 3 ఇంప్లైస్ కాస్ θ ఈక్వల్స్ టు డాష్ అని ఇచ్చినాడు. డైరెక్ట్ ఇస్తాడు అది బిట్ మనకు. కాబట్టి డైరెక్ట్ చేస్తాను నేను కాస్ θ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు k² - 1/k² + 1 ఈక్వల్స్ టు k మీన్స్ 3 3² - 1/3² + 1 ఈక్వల్స్ టు 9 - 1 ఈక్వల్స్ టు 8 10 2 4 జా 2 5 జా 4/5. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్
sin a plus b ఈక్వల్స్ టు 1/2 cos a minus b ఈక్వల్ టు 1/2 ఇంప్లైస్ యాంగిల్ a ఈక్వల్ టు డాష్ ఇస్తాను. ఇది డైరెక్ట్ ప్రాబ్లం కాదు, ఇది మనం లెంత్కి చేయాల్సిందే దీనికన్నా ప్రాబ్లం. కాబట్టి ఫస్ట్ sin a plus b రాసుకుంటా. 1/2 మీన్స్ sin 30, సైన్లో రాసుకోవాలి మొత్తం అంతా. ఓకే, సైన్ క్యాన్సిల్ చేస్తే a plus b ఈక్వల్స్ టు 30. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ అదే మార్గనే cos a minus b ఈక్వల్స్ టు 1/2 ఇన్ cos 60 degrees ఈక్వల్స్ టు 1/2. ఓకే, cos క్యాన్సల్, a minus b ఈక్వల్స్ టు 60. ఇది ఈక్వేషన్ 2. వీటిని సాల్వ్ చేసినామంటే a plus b ఈక్వల్స్ టు 30 degrees, a minus b ఈక్వల్ టు 60 degrees, ప్లస్ b మైనస్ b క్యాన్సల్, 2a ఈక్వల్స్ టు 90, a ఈక్వల్స్ టు 45 degrees. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇవి మనకు టోటల్గా ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా 20 చేసాం దాదాపుగా. ఇంక చాలా ఉన్నాయి, కానీ ఓన్లీ 10th క్లాస్ బేస్ చేసుకొని మాత్రం నేను మీకు ట్రైన్ చేశాను. కాబట్టి మా వీడియోలో కొరకు మీరందరూ కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అట్లే మా వీడియోలను షేర్ చేస్తారని, అదేవిధంగా బెల్ బటన్ను నొక్కి ఆల్ అనే సింబల్ను క్లిక్ చేసి మా వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ని చూస్తూ ఉంటారని ఆశిస్తూ మీ శ్రీనివాసులు. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చదవగలుగుదాం. అంతవరకు బాయ్.